గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రఘు గారు, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. 1000కి పైగా లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశారు సక్సెస్ఫుల్గా. సో షుగర్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక లైఫ్ స్టైల్ డిసీజ్గా మనం మాట్లాడుకుంటాం. షుగర్ని అంటే స్వతహాగా మనమే తెచ్చుకున్నట్టు, అంటే జెనెటికల్గా వచ్చేవి పక్కన పెడతాను. టైప్ 1ని అంటే పుట్టుకతో వచ్చే షుగర్ని పక్కన పెట్టేస్తే టైప్ 2 వచ్చే వాళ్ళందరూ కూడా మనం చేసే మిస్టేక్స్ వల్ల షుగర్ వస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఎలా చేసుకోవాలి, షుగర్ని రివర్స్ చేసుకోవడం అనేది అసలు పాసిబుల్ అవుతుందా, ఎవరికైనా షుగర్ రివర్స్ అయ్యిందా, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. సో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు షుగర్ రివర్స్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఇన్స్టాలో వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ఫుడ్ రెసిపీస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తున్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే అసలు ఒకసారి ఒక మనిషికి షుగర్ వచ్చిన తర్వాత దాన్ని అలాగా మెయింటైన్ చేయాలి, షుగర్ లెవెల్ పెరగకుండా, కానీ క్యూర్ కాదు అనేది కొంతమంది వాదన. లేదు క్యూర్ అవుతుంది, రివర్స్ అవుతుంది అనేది ఇంకొంతమంది డాక్టర్స్ వాదన. ఈ రెండిట్లో ఏది వాస్తవం? నిజంగా షుగర్ రివర్స్ అవుతుందా? డయాబెటీస్ డెఫినెట్లీ రివర్స్ అవుతుంది. చాలా మందికి మేము రివర్స్ చేసాము. డయాబెటీస్ రివర్స్ అవ్వడం అనేది నిజం. అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే కంటిన్యూ అలాగే ఉండాలి అనేది కాదు, అలా ఏం లేదు. వీ కెన్ రివర్స్ డయాబెటీస్. ఓకే. సో ఏ ఏజ్లో అంటే పర్టిక్యులర్, ఇప్పుడు 5 years 10 years అవుతుంది షుగర్ వచ్చి, వాళ్ళకి రివర్స్ అవుతుందా? షుగర్ వచ్చి 5 years 10 years అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఏజ్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ విల్ పవర్ ఎలా ఉంది, హౌ మచ్ దే ఆర్ ట్రయింగ్ టు రివర్స్, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టగలరు అనేది చాలా అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ అది. సో ఏజ్ గ్రూప్ వచ్చేసి మేము నార్మల్గా చూస్ చేసుకునేది 25 నుండి 55 60 వరకు చూస్ చేసుకుంటాము. 65 వరకు, ఎందుకంటే దీంట్లో కొంచెం ఎఫర్ట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ని చూస్ చేసుకుంటాం. ఓకే. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 20-25 కూడా ఇప్పుడు షుగర్ డిటెక్ట్ అవుతుంది. కరోనా టైంలో ఏవైతే మనకి వ్యాక్సినేషన్ జరిగిందో లేదా ట్రీట్మెంట్ జరిగిందో, ఓవర్ డోసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల చాలామందికి షుగర్ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు అంటే అసలు అది చిన్న విషయం ఏమీ కాదు. మరి ఇలా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఏముంటాయి? ఈ షుగర్ రివర్స్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా? మెయిన్గా స్టీరాయిడ్స్ ఆ టైంలో ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ పడింది. దానికి యాడ్ ఆన్గా లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువగా డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ షుగర్ ప్రీ డయాబెటీస్ అనేది పెరిగింది. సో నార్మల్గా అయితే ఓన్లీ లైఫ్ స్టైల్తో రివర్స్ చేసే ప్రయత్నం చేస్తాము. లైక్ డైట్ కానివ్వండి, ప్రాపర్ న్యూట్రిషన్ కానివ్వండి, దానికి తోడుగా కొంచెం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని యాడ్ చేసి ప్రోటీన్ అండ్ కీటో ఆ డైట్ని ఇంట్రడ్యూస్ చేసి మన దగ్గర ఉన్న ఫుడ్ మనం రెగ్యులర్గా యూస్ చేసే డైట్తోనే ఎలా రివర్స్ చేయొచ్చు అనే ప్లాన్ని, కస్టమైజ్డ్ ప్లాన్, అంటే పేషెంట్ని బట్టి ప్లాన్ ఇస్తామన్నమాట. ఒకరికేమో నైట్ తినడమే కుదురుతుంది, కొందరికేమో నైట్ తినడం కుదరదు, కొందరికి ఈ ఫుడ్డే తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఏ పేషెంట్కి ఏ కస్టమైజ్డ్ డైట్ ఇస్తే బెటర్, ఎలా కస్టమైజ్డ్ లైఫ్ స్టైల్ అడ్వైస్ చేస్తే బెటర్ అనేది పేషెంట్కి తగ్గట్టుగా ట్యూన్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఒకటే స్టిక్ ఆన్ అయి ఉంటే అది అందరికీ సెట్ అవ్వదు. సో ఎవరికి ఎలా చేస్తే సెట్ అవుతుంది, బెటర్ ఎలా అవుతారు అనే దాన్ని బట్టి ఒక ప్లాన్ ఇచ్చి ఒక 3 months వాళ్ళని ఫాలో అప్ చేస్తాం. సో యాజ్ ఎ సర్జన్, నేను సర్జన్ని, ఫిజిషియన్ కాదు, బట్ వీ హ్యావ్ ఏ టీమ్ అనమాట. దీన్ని రివర్స్ చేసే టీం ఉన్నారు. మాకు 3 to 4 ఫిజిషియన్స్ ఉన్నారు, డయాబెటాలజిస్ట్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, టీం ఉందన్నమాట. సో ఈ టీమ్ వాళ్ళని వర్కప్ చేస్తూ ఉంటుంది. డైలీ ఎప్పటికప్పుడు వాట్సాప్లో ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు ఏంటి, ఆ ఫొటోస్ చూడడం కానీ, వాళ్ళ వెయిట్ చూడడం కానీ, ఫాలో అప్ అవ్వడం కానీ, ఇలా చేస్తూ డయాబెటీస్ని HbA1cని రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక 2-3 monthsకి ఒకసారి. నార్మల్గా FBS, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇలాంటివి చెక్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ట్రాక్ చేసుకుంటూ పేషెంట్ వెయిట్ కూడా తెలియకుండా వెయిట్ ఎక్కువగా ఉంటే
ఈ వెయిట్ లాస్కి కూడా ఈ డైట్ అనేది రెండిటికి హెల్ప్ అవుతుంది. ఓకే. సో అలా డయాబెటీస్ కవర్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు, ప్రాపర్ మెయింటైన్ చేస్తారు డైట్. దీనికి తోడుగా ఎక్సర్సైజెస్, యోగా అండ్ జిమ్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే. అంటే 1 year జిమ్ ఉంటుందన్నమాట. ఏ జిమ్కి వెళ్ళినా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. దానిది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలోకి వాళ్ళని రిజిస్టర్ చేయిస్తాం. ఎక్కడైనా వాళ్ళు ఆ జిమ్కి వెళ్ళి వాళ్ళు వర్కౌట్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అనేది ఏమీ ఉండదు. ఓకే. సో అలా కంప్లీట్ 1 year జిమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. వీటితో అవ్వట్లేదు అంటే కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ని డెఫినెట్లీ డయాబెటీస్కి మెట్ఫార్మిన్తో స్టార్ట్ చేస్తాము. అలా అవ్వట్లేదు అంటే GLP-1 అనలాగ్స్ అని ఇలాంటివి స్టార్ట్ చేస్తాం. ఓకే. సో అలా స్లోగా HbA1c లైక్ 9-10 ఉన్న వాళ్ళు కూడా 5.5, 6 అయిన వాళ్ళు చాలా ఉన్నారు. కానీ వాళ్ళ ఎఫర్ట్ పెట్టాలి. దీనికి యంగ్ జనరేషన్ ఏంటి అంటే ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు కొంచెం నేను తగ్గించుకోవాలి అనేది వాళ్ళకి పడుతుంది. డయాబెటీస్ రాగానే ఒక 35 వాళ్ళు నేను ఎలా అయినా సరే దీన్ని తగ్గించుకుంటా అని చాలా స్ట్రాంగ్గా డిజైర్గా ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళలో వర్క్ చేస్తుంది. ఈ 65-70 కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఏంటి అంటే కొన్ని ఎక్సెసివ్ వర్కౌట్స్, జిమ్ కానీ లేదా వెయిట్స్ కానీ ఇలాంటి కొంచెం చేయలేరు. ఓన్లీ న్యూట్రిషన్తో చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years 30 years డయాబెటీస్ ఉంటుంది కాబట్టి చేంజ్ చేయగలం, కానీ కొంచెం వీళ్ళలో కష్టం. బట్ ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి, ఫ్రెష్గా ఉన్న వాళ్ళకి, మీరు అన్నట్టు ఆ విల్ పవర్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు చేసుకోలేదంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇది కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుందా? మినిమంగా ఎంత టైం పట్టచ్చు? మినిమం అయితే 6 months తీసుకుంటాము. అంటే 3 monthsలో చేయొచ్చు, బట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఒక 3 to 6 months కంటిన్యూగా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే, ఒక ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, మాతో కన్సిస్టెంట్గా టచ్లో ఉంటుంటే ఒక 6 monthsలో డెఫినెట్లీ 100% రిజల్ట్ బాగా ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ ఫుడ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేసారు అనుకోండి, మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ అంటే ఉంటుంది. అంటే దాన్ని ఈ 6 months ఎందుకు మనం తీసుకునేది, 3 months to 6 months ఎందుకు, వాళ్ళకు ఒక అలవాటు అవ్వడానికి. నెల రోజులు కూడా చేయొచ్చు. చాలా మంది 15 రోజుల్లో తక్కువ చేస్తాం, నెల రోజుల్లో చేస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. తక్కువ అవుతుంది, కానీ రివర్స్ బ్యాక్ మళ్ళీ అయిపోతుంది. ఎందుకంటే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవ్వదు. అది 3 months 6 months కంటిన్యూగా చేస్తే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది. మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు, దానికి అలవాటు పడిపోతారు, అది కంటిన్యూ లైఫ్ లాంగ్ చేస్తారు. అప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్, మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కంపారేటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ని మనం రివర్స్ చేస్తున్నాము. పుట్టుకతోనే కొంతమందికి వచ్చేస్తుంది టైప్ 1గా. టైప్ 1 డయాబెటీస్ని కూడా మనం రివర్స్ చేయొచ్చా? టైప్ 1 డయాబెటీస్ రివర్స్ చేయడం కష్టము. ఎందుకంటే అక్కడ ప్యాంక్రియాటిక్ సెల్స్ డిస్ట్రక్ట్ అయి ఉంటాయి, అవి ఉండవు కాబట్టి దాన్ని రివర్స్ చేయడం కొంచెం కష్టం. టైప్ 2 అయితే చాలా ఈజీగా రివర్స్ చేయొచ్చు. టైప్ 1ని చేయలేము, రివర్స్ చేయడం కష్టం. అండ్ మనం రివర్సల్ గురించి మాట్లాడుకుంటున్నాము. అసలు ఒక మనిషికి ఇప్పుడు మనం కరోనా అని మాట్లాడాం, అదే ఎగ్జెప్షన్, అది చేసేస్తే ఎలాంటి హ్యాబిట్స్ వల్ల హెల్దీగా ఉన్నప్పటికీ కూడా, అంటే హెల్దీ వాళ్ళకి ఎలాంటి ఒక 20 years వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళకి కూడా ఆఫ్టర్ 30 లోపు షుగర్ వచ్చేస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది? లైఫ్ స్టైల్ అదే స్ట్రెస్ మెయిన్గా స్ట్రెస్ విషయానికి వస్తే ఓన్లీ జాబ్ అని అనుకుంటాం మనం. తెలియకుండానే రిలేషన్షిప్స్ స్ట్రెస్ వల్ల కూడా చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. దాన్ని ఎవరు మనం ఫోకస్ చేయము, ఎలాంటి రీసెర్చ్ లేవు, బట్ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. లైక్ రిలేషన్షిప్స్, ఇంట్లో పెళ్ళి అయిన వాళ్ళు కానీ, పిల్లల వల్ల వస్తున్న స్ట్రెస్ కానీ, పెళ్ళికి ముందు రిలేషన్షిప్ బ్రేకప్స్ వల్ల వస్తున్న స్ట్రెస్ కానీ, ఇదంతా ఒక రకమైన స్ట్రెస్సే. అన్నీ తెలియకుండా కార్టిసాల్ని ఎక్సెస్గా రిలీజ్ చేస్తున్నాయి. సో అదొక టైప్ ఆఫ్ స్ట్రెస్. వర్క్ స్ట్రెస్,
ఇంత ఫైనాన్సెస్ ఇంత అవుతుంది, లేదా ఒక ఇల్లు కొనాలి, ఒక ప్లాట్ కొనాలనే స్ట్రెస్, డబ్బులు లేకున్నా దాన్ని ఏదో ఒకలాగా లోన్ తీసి నేను దీన్ని బిల్డప్ చేసుకుంటా, దాన్ని క్లియర్ చేసే స్ట్రెస్, ఇవన్నీ తెలియకుండా యాడ్ ఆన్ అవుతున్నాయి. సో మెయిన్ కారణం స్ట్రెస్. స్ట్రెస్తో పాటు ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని ఉండడం, దీనికి తోడుగా కొన్ని ఫుడ్స్, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్, ఇవన్నీ ఒక కర్ణుడికి ఎలా అయితే శాపంలాగా స్లోగా అవుతాయో అలా తెలియకుండా అవన్నీ ముంచేస్తూ ఉన్నాను. సో ఇవి మెయిన్గా స్ట్రెస్ని తగ్గించుకుంటూ మైండ్ఫుల్నెస్, బ్రీతింగ్, మెడిటేషన్, వాకింగ్, సింపుల్ జాగింగ్, కొన్ని ఒక మినిమం ఒక 3,000-4,000 స్టెప్స్తో స్టార్ట్ చేసి స్లోగా 5,000, 6,000, 10,000 స్టెప్స్కి వెళ్ళడం, సైక్లింగ్ లాంటివి చేసుకోవడం, స్విమ్మింగ్ చేసుకోవడం, యోగా అయితే యోగా, సింపుల్ ఏదైనా ఒక యోగా ఆసనం, 2 యోగా ఆసనాలు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేసుకోవడం. సో కాంప్లికేటెడ్గా చేసుకుంటారు. యోగా అంటే ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయిపోయి ఒక గంట సేపు 2 గంటలు చేసుకుంటూ ఉండడం. ఇంట్లో సింపుల్గా ఎంత వీలైతే అంత ఈజీగా డైలీ నేను లైఫ్ లాంగ్ ఏం చేసుకోగలను అలాంటి ప్లాన్ ఒకటి చేసుకోవాలి. డైలీ ఇంటి దగ్గరనో బయటనో ఒక 10 నిమిషాలు వాక్ చేయగలరు, ఇంట్లో ఒక 10 నిమిషాలు సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోగలరు, ఒక ట్రెడ్మిల్లో ఒక ఎలిప్టికల్లో 10,000 పెడితే వస్తుంది, అదొక 10 నిమిషాలు చేసుకోగలరు, సూర్య నమస్కారాలు వేసుకోగలరు. ఇంత చేస్తూ నా ప్రాపర్ డైట్ తీసుకొని తొందరగా పడుకోవడం, తొందరగా లేవడం, ఎర్లీ డిన్నర్ చేయడం, 7 లోపు 6 లోపు డిన్నర్ చేస్తే ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, అట్లా. సో ఈ తొందరగా పడుకోవడం, పడుకునే ఒక 1-2 అవర్స్ ముందు ఫోన్ వాడకం తగ్గించడం, ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ ఆ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. అదంతా ఒక మెటబాలిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో హెల్త్ అంటే నార్మల్గా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇవి రెండే అనుకుంటారు. ఒక కనబడని ఇంపార్టెంట్ హెల్త్ ఏంటంటే మెటబాలిక్ హెల్త్. అంటే మీరు ఫిజికల్లీ బాగున్నారు, మెంటల్లీ నాకు స్ట్రెస్ ఏం లేదు, అంతా బాగానే ఉన్నారు అనుకుంటారు, మెటబాలిక్ హెల్త్ బాగుండదు. అంటే టెస్ట్ చేస్తే మీ రిపోర్ట్స్ అబ్నార్మల్ ఉంటాయి, సిఆర్పి లెవెల్ రేజ్ అయి ఉండొచ్చు, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇలాంటివి ఏదైనా, ఇవన్నీ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అంటాం. థైరాయిడ్, TSH పెరుగు ఉండొచ్చు, ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, HbA1c పెరిగి ఉండొచ్చు, అన్ని మెటబాలిక్ హెల్త్ డిస్టర్బెన్స్ కిందకి వస్తాయి. సో ఈ మెటబాలిక్ హెల్త్ గురించి ఎవరు మాట్లాడరు. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఓకే. దీంతో పాటు ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో ఒకసారి ఇలాంటి టెస్ట్లు చేసుకుంటూ ఆ స్పెసిఫిక్ టెస్ట్ని ఎలా నార్మల్ చేసుకోవాలి. HbA1c ఇప్పుడు 7 వచ్చింది, దీన్ని ఎలా నార్మల్ చేసుకోవాలి. మీరు ఎందులో జాయిన్ అయ్యకపోయినా సరే నార్మల్ ప్రాపర్ యూట్యూబ్లో ప్రాపర్ డైట్ అంతా ప్రాపర్, చాలా విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మీకు తగ్గట్టుగా చేసుకుంటే ఎలా సెట్ అవుతుంది అనేది తీసుకొని ఒక మంచి జెన్యూన్ ఎవరిదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే అందులో కుదిరితే జాయిన్ అయ్యి అప్పుడు డెఫినెట్లీ డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ ఏదైనా రివర్స్ చేసుకోవచ్చు. ఒబెసిటీ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఇండియాలో ఒబేస్ అవుతున్నారు అనేది చాలా నివేదికలు చెప్తున్నాయి. దీనికి అంటే ఒబేస్ అవ్వడం అంటే తినడం వల్ల మాత్రమే లావ్ అయిపోతారా? ఇంకెలాంటి మిస్టేక్స్ మనం చేస్తున్నాం లావ్ అవ్వడానికి? ఒబెసిటీ ఈ రోజుల్లో ఇంతకు ముందు ఓన్లీ అడల్ట్ ఒబెసిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉండేది. సో మీరు చెప్పినట్టు చైల్డ్హుడ్ ఒబెసిటీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. వన్ థింగ్, ఇంతకు ముందు మనం ఆడే ఆటలు వేరేలాగుండే, ఇప్పుడు ఆడే ఆటలు మారాయి. ముఖ్యంగా పిల్లల్లో ఫోన్ స్క్రోలింగ్ గేమ్స్, కూర్చొనే ఆటలే ఎక్కువగా. ఇంతకు ముందు కంప్లైంట్ టీవీ ఎక్కువ చూస్తున్నారని, ఇప్పుడు మొబైల్ అడిక్షన్, మొబైల్. ఈవెన్ స్టడీస్ కూడా చాలా వరకు ట్యాబ్లో సిస్టంలో అవుతున్నాయి. సో మూమెంట్ లేదు. ముఖ్యమైన కారణం ఒబిసిటీకి మూమెంట్ లేకపోవడం. అది చైల్డ్హుడ్లో కానివ్వండి, అడల్ట్లో కానివ్వండి. దెన్ దాని తర్వాత ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది. సో డైట్, ఇంకొక చిన్న పిల్లల్లో పేరెంట్స్ ఏం చేస్తారంటే ఓవర్ ప్రేమ అనుకుంటారు, ఏమో తెలీదు, ఫుడ్ని ఎవ్రీ 2 to 3 hours వాడికి ఆకలి లేకపోయినా వాడు వెంట పడుకుంటూ వాడిని పెడతా ఉంటారు. సో అది కూడా తెలియకుండా ఒబిసిటీకి లీడ్ చేస్తుంది. సో ఈ కోణంలో పేరెంట్స్ ఆలోచించి ప్రాపర్ డైట్ కానివ్వండి, వాడిని యాక్టివ్గా ఎలా ఉంచాలి, వాడిని యాక్టివ్గా ఉంచాలంటే వానితో ఐదర్ ఫ్రెండ్స్ ఆడాలి లేదా పేరెంట్స్ ఆడాలి. పేరెంట్స్ హౌఎవర్ బిజీ ఉంటున్నారు, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా
యాక్టివ్గా ఉండే ఆటలు ఆడట్లేదు. సో ఓకే. ఇలాంటివి ఏవైనా ప్లాన్ చేసుకుంటే చైల్డ్హుడ్ ఒబిసిటీని అట్లీస్ట్ ఈ టైంలో అవాయిడ్ చేయొచ్చు. బయట ఫుడ్స్, చిప్స్, ప్రేమతోని మనకి చాక్లెట్స్ ఇస్తారు. సో ఏడుస్తున్నారని. ఏడుస్తున్నారని వాడు అడగకపోయినా వీళ్ళు వెళ్ళి ఇంత పెద్ద చాక్లెట్లు రోజు ఒకటి తీసుకురావడం, లేదా చిప్స్ పెట్టడం, ఇవన్నీ ఏంటంటే గ్లూకోజ్ని ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువగా నార్మల్ దానికన్నా ఓవర్గా రిలీజ్ అవుతుందో అది ఫ్యాట్గా స్టోరేజ్ అవుతుంది. అది ఎడిక్ట్ అవుతారా వాళ్ళకి? ఆఫ్ కోర్స్ అడిక్ట్ ఐ అవుతుంది. మీన్ ఫుడ్కి. ఫుడ్కి ఎందుకు అంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బడ్స్కి అడిక్ట్ అయిపోయి మెయిన్గా ఆ కరుం కరుం క్రంచీ సౌండ్స్కి ఎక్కువగా అడిక్ట్ అవుతారు. ఓకే. చిప్స్ కానివ్వండి, ఇలాంటివి సౌండ్ చేసేవి వాళ్ళకి ఒక మంచి ఫీల్ని ఇస్తాయి. దాంతోపాటు టేస్ట్, సాల్టెడ్ ఉన్నవి కూడా కొంచెం ఎక్కువగా అడిక్షన్ అవ్వడానికి ఎక్కువగా కారణం అవుతాయి. షుగర్ అండ్ సాల్ట్. సో ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకొని యాక్టివ్గా ఉంచడానికి ప్రయత్నిస్తే చైల్డ్హుడ్ ఒబిసిటీని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు అడల్ట్ ఒబిసిటీ కారణం ఆబ్వియస్లీ కూర్చోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్. వర్క్ ప్రాసెస్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది, కూర్చోవడం ఎక్కువైంది కాబట్టి డెఫినెట్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒక మేజర్ కారణం అడల్ట్ ఒబిసిటీకి. దాంతోపాటు నైట్ షిఫ్ట్స్ ఉండడం వల్ల డిన్నర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు నార్మల్గా 7-8కి చేయాల్సింది 2 o'clock అవుతుంది. 12 to 2 మధ్యలో. ఈ ఇంకా కొన్ని 3 AM బిర్యానీ, 4 AM బిర్యానీ, ఇలాంటి 5 గంటలకి 4 గంటలకు కూడా ఫుడ్ అవైలబుల్ అయిపోవడం, అదొక క్వైట్ కామన్ థింగ్ అయిపోవడం వల్ల అబ్నార్మల్ టైంలో ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం దీనికి ముఖ్య కారణం. ఒబెసిటీ దానివల్ల కూడా వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నిటికన్నా ముఖ్యం కారణం ఒబెసిటీకి అండ్ ఈ డయాబెటీస్కి. GLP-1 అనేది ఉంటుంది. ఈ GLP-1 ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, ఈ GLP-1 డిస్టర్బ్ అవ్వడం వల్ల ఒబెసిటీ అవుతుంది. GLP ఏం చేస్తుంది అంటే ఫుడ్ని ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి కరెక్ట్ టైంకి ఎంటీ అయ్యేలాగా చూస్తుంది. కొంచెం ఎక్కువసేపు ఉంచి న్యూట్రియంట్స్ అంతా బాడీకి అందించి అప్పుడు ఎంటీ చేద్దాం అనేది GLP-1 అన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటామో ఈ GLP-1 పని తగ్గిపోతుంది. తొందరగా డైజెస్ట్ అయిపోయి తొందరగా వెళ్ళిపోతాయి ఈ ఫుడ్స్. ఎక్కువగా రిలీజ్ కాదు GLP-1. GLP-1 ఎక్కువగా రిలీజ్ కానప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అండ్ ఒబిసిటీ, డయాబెటీస్ ఇవన్నీ ఇంటర్లింక్డ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం వీటిని. మెటబాలిక్ సిండ్రోమ్లో ఏమొస్తుందంటే ఒబిసిటీ, ఫ్యాటీ లివర్ అండ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, సో థైరాయిడ్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ ఒక మెటబాలిక్ సిండ్రోమ్, అన్నీ ఒక ఇంటర్లింక్డ్ డిసీజెస్. నాకు థైరాయిడ్ ఉంది అంటే థైరాయిడ్ ఒకటే ఉండదు, లివర్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే లివర్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంటుంది. సో ఒబిసిటీ ఉంది అంటే అది ఒకటే ఉండదు, అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ హైపర్ గ్లైసిమియా సంథింగ్ అబ్నార్మల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ఒబిసిటీ అడల్ట్లో పెరగడానికి ఈ అబ్నార్మల్ టైమింగ్స్ ఆఫ్ డైట్, సెడెంటరీ లైఫ్ స్టైల్, గంటలు కూర్చోవడం, ఇది ముఖ్యమైన కారణం. ఓకే. మరి అసలు ఒబేస్ ఉన్నారు అంటే ఇప్పుడు ఉండాల్సిన దానికన్నా ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే ఒబేస్ కేటగిరీలోకి వస్తారు? సో నార్మల్గా మనం BMI అని చూస్తాము. BMI ఏంటంటే వెయిట్ బై హైట్ స్క్వేర్. సో అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. 18.5 ఉందా, 18 to 24 ఉందా, 24 to 30 ఉందా, మోర్ దాన్ 30, అలా స్పెసిఫిక్ నెంబర్స్ ఉంటాయి. అలా మోర్ దాన్ 30 అట్లా ఉన్నారంటే వాళ్ళు సూపర్ ఒబీస్, ఎక్కువగా ఒబిసిటీ ఉన్నట్టు. 30కి దగ్గరలో ఉన్నారంటే ఓవర్ వెయిట్ అయినట్టు. అలా లెస్ దాన్ 18 ఆర్ 18 ఆ రేంజ్లో ఉన్నారు అంటే కరెక్ట్గా BMI ఉన్నట్టు. దీంతో పాటు ఈ హిప్ రేషియో, వేస్ట్ హిప్ రేషియోని చూస్తాం అనమాట. ఇది ఎంత ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. 90 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ ఉన్నట్టు, తక్కువగా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు అట్లా. సో అది ఫీమేల్కి వేరుగా ఉంటుంది, మేల్కి వేరుగా ఉంటుంది. సో ఇది మెయిన్ వేస్ట్ హిప్ రేషియో అనేది అండ్ BMI అనేవి ఇలాంటివి కొన్ని చూసి ఓకే ఇతను ఓవర్ వెయిట్లో ఉన్నాడు, తిను ఓవర్ ఒబీస్గా ఉంది, సూపర్ ఒబీస్గా ఉంది, అండ్ వెయిట్ ఎంత ఉంది,
వెయిట్ కూడా చూస్తాం. ఓకే. సో తన హైట్కి ఈ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తాం అనమాట. సో అలా ఒక పేషెంట్ని మేము కేటగరైజ్ చేసి ఈ పేషెంట్కి ఏం మెడికేషన్స్ ఇవ్వాలి లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ సరిపోతాయా, ఓకే. ఈ పేషెంట్కి సర్జరీ ఏమైనా అడ్వైస్ చేయొచ్చా, ఎందుకంటే టాబ్లెట్స్ పనిచేసేలాగా లేవు అనేలాగా ఉంటే అప్పుడు సర్జికల్ పార్ట్ని చూస్తామన్నమాట. ఓకే. ఓకే. సో మోర్ దెన్ లైక్ చాలా ఎక్కువ 110 kgs అట్లా ఉన్నారు, వాళ్ళ హైట్ కన్నా చాలా ఎక్కువ వెయిట్ ఉన్నారు, అండ్ 30 to 35 అట్లా బిఎంఐ ఉంది, మోర్ దాన్ 30-32 ఉంది బిఎంఐ, వేస్ట్ హిప్ రేషియో చాలా ఎక్కువ ఉంది, అప్పుడు మేము సర్జరీ అడ్వైజ్ చేస్తాం, బేరియాట్రిక్ సర్జరీ అంటాము. సో అలాంటి సర్జరీస్ చేస్తాం. ఎవరెవరికి సర్జరీ సజెస్ట్ చేస్తారు అంటే అందరికీ చేయొచ్చా, యంగ్ ఓల్డ్ అందరికీ కూడా, ఏ ఏజ్ నుంచి సర్జరీ సజెస్టబుల్? అంటే ఏజ్ రెస్ట్రిక్టెడ్ పెట్టుకుంటాం, మరీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయ్యారంటే విల్ నాట్ అడ్వైజ్. నార్మల్గా అయితే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి లైక్ సమ్వేర్ బిట్వీన్ 20 to 45-50 వరకు కూడా వీ కెన్ ప్లాన్ సర్జరీస్. మెయిన్గా సర్జరీ ఎలా ఉంటాయి అంటే ఈ గ్యాస్ట్రెక్టమీ అంటాం, స్లీవ్ నార్మల్గా లైపోసెక్షన్ అంటారు, అది అలాంటివి కావు, ఇది వేరే సర్జరీస్. ఏంటి అంటే ఆ స్టమక్ పార్ట్ ఏదైతే ఉందో ఇంత ఉంది అనుకోండి, దాన్ని వాల్యూమ్ని తగ్గిస్తాం, ఇంత ఉన్నదాన్ని ఇంత చేస్తాం, అంటే సగానికి చేస్తాం, సగానికి చేసి ఆ స్టాప్లర్తో స్టిచ్ వేస్తాం. ఇప్పుడు ఏమైంది, స్టమక్ యొక్క వాల్యూమ్ తగ్గింది, అంటే మీరు తింటా అనుకున్నా ఇందులో పట్టదు, ఎంత పట్టాలో అంతే పడుతుంది. సో పట్టనందు వల్ల వాళ్ళు ఎక్కువ తినలేరు అనమాట, అపటైట్ తొందరగా ఫుల్ అయిపోతుంది, సో వాళ్ళు తినరు కాబట్టి వెయిట్ లాస్ అవుతారు. అలాంటి సర్జరీస్ చేస్తాం, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం. పీపుల్ వేరే దాంట్లో ఉంటారు, ఏంటి మిస్కన్సెప్షన్లో అంటే వెయిట్ లాస్ అంటే లైపోసెక్షన్ అని. లైపోసెక్షన్ అంటే ఏంటి, ఫ్యాట్ని ఎప్పుడైతే ఈ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా పెరిగిపోతుందో దాన్ని అందులో ఉన్న ఫ్యాట్ని లాగేయడం, కానీ అది పర్మనెంట్ రిజల్ట్ లాగా కాదు. పర్మనెంట్ రిజల్ట్ ఇప్పుడు ఫ్యాట్ తీసేసిండ్రు, మీ ఫుడ్ మళ్ళీ సేమ్ అదేలాగా తీసుకున్నారు, సేమ్ అదే కంటిన్యూ చేశారంటే ఇది ఆబ్వియస్లీ మళ్ళీ ఫామ్ అవుతుంది. సో అలా కాకుండా ఈ స్టమక్ పార్ట్ని కొంచెం కట్ చేస్తే దాని వాల్యూమ్ తగ్గుతుంది, అప్పుడు ఆటోమేటిక్ ఫుడ్ ఇంజెక్షన్ అనేది క్వాంటిటీ తగ్గుతుంది. ఇంకా టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, మౌంజారో అని టాబ్లెట్స్ వస్తున్నాయి, సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ వస్తున్నాయి. సో పేషెంట్ కండిషన్ని బట్టి ప్రాపర్ అన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని ఆ వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏవి ఇస్తే బెటర్ అని చూస్ చేసుకొని అవి ఏం చేస్తాయంటే GLP-1 అనలాగ్స్ అనమాట. అంటే నేను చెప్పాను కదా, ఆ GLPని అవి స్టిమ్యులేట్ చేస్తాయి. స్టిమ్యులేట్ చేయడం వల్ల ఫుడ్ ఎక్కువసేపు ఉండేలాగా చేస్తాయి అవి స్టమక్లో. ఫుడ్ ఎక్కువసేపు ఉండి డైజెషన్ స్లోగా చేస్తాయి, అప్పుడు ఏమవుతుంది, మీకు తినాలి అనిపించినా మీరు తినలేరు ఫుడ్ ఎక్కువసేపు ఉండడం వల్ల. సో అలాంటి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కూడా పేషెంట్ కండిషన్ని బట్టి ఇస్తాం. చాలా వరకు ఓన్లీ డైట్, న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి ప్రాపర్ టీమ్ ఉంది మాది, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, ఫిజిషియన్స్ ఉన్నారు, డయాబెటాలజిస్ట్ ఉన్నారు, వీళ్ళందరినీ ఒక టీమ్ లాగా ఒక పేషెంట్కి అప్పచెప్తాం, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఇలా 3 months చూస్తాం. 3 months చూసిన తర్వాత కూడా ఎలాంటి రిజల్ట్ లేకపోతే అప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలా, టాబ్లెట్స్ ఇంజెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. దీంతో కూడా అవ్వలేదంటే సర్జికల్ సైడ్ వెళ్తాం. సో ఓవరాల్ హోలిస్టిక్గా అంటే ఓన్లీ వెయిట్ని ట్యాబ్లెట్స్తోని డైట్తోనే కాకుండా సర్జరీ అవసరమైనప్పుడు సర్జరీ చేసే టీం కూడా మా దగ్గర ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు చాలామంది వెయిట్ తగ్గాలి అన్న ప్రాసెస్లో ఇప్పుడు 1 year వాళ్ళు గోల్ పెట్టుకుంటే 20 kgs ఆఫ్ వెయిట్ లాస్ అయితే అది హెల్దీ వెయిట్ లాస్ అవుతుందా? వెయిట్ లాస్ అనేది ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో ఎలా అవుతున్నాయి అంటే కొన్ని షేక్స్ కానీ అలాంటివి ఇచ్చేస్తున్నారు, ఇచ్చేసి 15 రోజుల్లో, నెల రోజుల్లో వెయిట్ లాస్ అయిపోతారు అంటున్నారు. వెయిట్ లాస్ డెఫినెట్లీ అవుతారు, కానీ వెయిట్ లాస్ అంటే నా దృష్టిలో లాస్ అవ్వడం కాదు, వెయిట్ మెయింటైన్ చేయాలి. సో మెయింటైన్ ఎన్ని ఇయర్స్ చేయగలరు? ఇప్పుడు నా వెయిట్ని నేను 72 kgs ఉన్నా, 5 years నుంచి నేను 72 kgs ఉన్నా, 1 kg పెరగలేదు, 1 kg తగ్గలేదు. సో నా హైట్కి నా వెయిట్కి పర్ఫెక్ట్గా ఉంది. నేను మరీ తోపు ఎక్సర్సైజెస్ చేయను, నార్మల్ డైట్ తీసుకుంటాను,
కానీ ఒక పద్ధతిగా ఒక కన్సిస్టెంట్గా చేస్తాను. సో వెయిట్ లాస్ అనేది ఏం చేస్తారు, తొందరగా అయిపోవాలి, చిటికెలో అయిపోవాలని ఇలాంటి రూట్స్ చూసుకుంటారు అనమాట. పౌడర్స్, షేక్స్, ఓకే, ఆ సప్లిమెంట్స్ అనేవి ఒక నార్మల్ సప్లిమెంట్స్గా పనిచేయాలి. అవే ఫుడ్గా మన ఫుడ్ని రీప్లేస్ చేసి అవే వాటిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది రాంగ్. ఇలా చాలా న్యూట్రిషన్స్ అనేవి వస్తున్నాయి. పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కానీ చాలా రకరకాలుగా వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి, ఓవరాల్ మెటబాలిక్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు కానీ న్యూట్రిషన్స్ బాడీకి అందవు. బాడీకి న్యూట్రియంట్స్ కావాలి. సో ఈ పౌడర్లలో వాటిలలో వాళ్ళు చెప్పినట్టుగా ఉండే న్యూట్రియంట్స్ బాడీకి అంతగా అబ్జార్బ్ చేసుకోలేవు. సో మనం డైట్ ద్వారా, నార్మల్ డైట్ ద్వారా ఎలా వెయిట్ తగ్గిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని క్రమక్రమంగా ఎలా తగ్గించుకోవాలనేది ఇంపార్టెంట్. సార్, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అంటూ ఉంటారు. ఇంతకు ముందుతో పోలిస్తే మనకి ఇప్పుడు అంత ఫిజికల్గా అంత శ్రమ ఉండట్లేదు. కూర్చొని పనిచేస్తున్నాం, వెళ్ళి పడుకుంటున్నాం, మళ్ళీ వస్తున్నాం, పని చేస్తున్నాం, వెళ్ళి పడుకుంటున్నాం. సో అసలు లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరిగిపోవడానికి ఇదే కారణమా? లైఫ్ స్టైల్ డిసీజ్ కిందకి అసలు ఏ డిసీజెస్ వస్తాయి? లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరగడానికి ముఖ్యమైన కారణం మీరు చెప్పినట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఎక్కువ గంటలు కూర్చోవడం. సరే, కూర్చున్నప్పటికీ ఆ డేలో మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఒక 15-20 మినిట్స్ వాకింగ్, రన్నింగ్, మినిమల్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ ఇంట్లో ఇలాంటివి చేసుకున్నా అది ఏమవుతుందంటే టాలీ, ఓకే, అక్కడ కూర్చున్నందుకు ఇది ఈక్వల్ అయిపోతుంది. సో ఇది అవాయిడ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్, వాకింగ్, ఇలా బేసిక్స్. దీంతో పాటు ఎక్కువసేపు కూర్చునే పనులు చేస్తున్నారు. సో ఈ రెండు చేసే వరకు ఏమవుతుందంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏమొస్తాయంటే ఒబిసిటీ, వెయిట్ పెరగడం, దెన్ స్లోగా డయాబెటీస్, ప్రీ డయాబెటీస్. సో చాలామంది ఇప్పుడు 35 ఇయర్స్ 40 ఇయర్స్ లోపు 35 లోపే చూసుకుంటే డయాబెటీస్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ప్రీ డయాబెటీస్ అంటాం దాన్ని. HbA1c అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే ఆల్మోస్ట్ చాలామందికి 6.57 అలా ఉంటుంది. సో డయాబెటీస్ కానివ్వండి, ఫ్యాటీ లివర్ కానివ్వండి, ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్. ఇంకా ముఖ్యంగా సర్జికల్ పార్ట్ నుంచి చూస్తే హెమరాయిడ్స్, పైల్స్ అంటాం, అండ్ ఫిస్టులా, ఇవన్నీ లైఫ్ స్టైల్లో ఎలా వస్తాయంటే కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకంగా ఉండడం వల్ల, మోషన్ ఫ్రీగా ఉండకపోవడం వల్ల, దేనికి వాటర్ టైంకి తీసుకోరు. ఇవన్నీ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లనేనా? సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటే రిలేటెడ్ కాదు లైఫ్ స్టైల్ డిసార్డర్స్కి, అన్నీ రోల్ ప్లే చేస్తాయి. అంటే హైడ్రేషన్, బాడీకి ప్రాపర్గా హైడ్రేట్ చేసుకోకపోవడం, ఎక్కువ గంటలు కూర్చోవడం, ఏదో ఒక చిన్న వర్కౌట్స్ చేసుకోకపోవడం, ప్రాపర్ డైట్ తీసుకోకుండా ఉండడం, అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బయట ఫుడ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల వస్తున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా గట్ అంటే ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా డిస్టర్బెన్స్ అవుతుంది, గట్ హెల్త్ అంటాం. ఆ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఓవరాల్ ఎఫెక్ట్ పడుతుంది తెలియకుండా. సో ఇవి మెయిన్గా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫ్యాటీ లివర్, ఒబిసిటీ, ప్రీ డయాబెటీస్, అండ్ రిలేటెడ్ టు గట్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఇండైజెషన్, గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్, హెమరాయిడ్స్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ఇష్యూస్. ఇప్పుడు స్వయంకృత అపరాధమా మనమే తెచ్చుకుంటున్నవి చాలా హ్యాబిట్స్ వల్ల? చాలా వరకు డిసీజెస్, ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకున్నవే. ఆల్మోస్ట్ ఒక 80%-90% మనం క్లియర్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్ డైట్, కొన్ని చిన్న బేసిక్స్ ఫాలో అవుతే ఆల్మోస్ట్ 80-90% సాల్వ్ చేసుకోవచ్చు. లేదా అట్లీస్ట్ అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కింద మనం షుగర్ అండ్ ఫ్యాటీ లివర్ కూడా మాట్లాడుకున్నాము. ఫ్యాటీ లివర్ విషయానికి వస్తే మళ్ళీ ఆల్కహాల్ ఎక్కువగా తాగితే సమ్ లివర్ డిస్టర్బ్ అవుతుంది అని అంటూ ఉంటారు. ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఏముంది అంటే మందు తాగిన వారికి, ఆల్కహాల్ తీసుకున్న వారికి వస్తుంది అని. అలా కాదు. ఇప్పుడు ట్రెండింగ్ దేంట్లో ఉంది, ఎక్కువ డిసీజెస్ ఫ్యాటీ లివర్ ఎవరిలో కనిపిస్తున్నాయి అంటే నాన్ ఆల్కహాలిక్, అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినప్పటికీ ఫ్యాటీ లివర్ వస్తుంది. ఎందుకు అంటే సేమ్ అగైన్ మళ్ళీ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చోవడం కానీ, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లేదా షుగరీ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల
టాక్సిన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఫ్రీ రాడికల్స్ అంటాం. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తాయి. సో ఇన్ఫ్లమేషన్ ఏం చేస్తుంది, సెల్స్ లివర్ ఏం చేస్తుంది అంటే డీటాక్స్ చేస్తుంది. ఎప్పుడైతే బయట నుంచి ఏవైతే చెడు మెటీరియల్ వస్తుందో దాన్ని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేద్దాము అనే ప్లాన్లో లివర్ ఉంటుంది. సో ఈ డీటాక్సిఫికేషన్ స్టేజ్ ఎక్కువ అయినప్పుడు, అంటే మనం తీసుకునే ఫుడ్ ఆహారం ఎక్కువ కల్తీ అయినప్పుడు, అడల్టరేటెడ్ అయినప్పుడు, బయట నుంచి టాక్సిన్స్ అంటే పొల్యూషన్ నుంచి కానీ ప్లాస్టిక్ వాడకం వల్ల కానీ, సో ఇలాంటివి ఎక్కువైపోయినాయి కాబట్టి ఇవన్నీ లివర్ ఎప్పటికప్పుడు ఫ్రీ చేద్దాము, ఇతన్ని డీటాక్స్ చేద్దాము అనే దాంట్లో ఉంటుంది. సో మీరు ఆల్కహాల్ తీసుకోకపోయినప్పటికీ ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ లివర్ పైన ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ పేరుకుపోతుంది. ఈవెన్ ఈ ఫుడ్ ద్వారా ఏంటంటే ఆల్కహాల్ నార్మల్గా మనం తీసుకోకపోయినా కొన్ని ఫుడ్స్ ద్వారా ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది లోపల బాడీలో. సో ఆ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అయ్యి లివర్ సైడ్ వెళ్తుంది. సేమ్ ఫ్యాటీ లివర్ ఎలా ఆల్కహాల్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ వస్తుందో అలా డైట్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్ అలాంటి ఫుడ్స్ ఏమైనా అంటే మెన్షన్ చేస్తారా, ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల మీరు చెప్పినట్టు ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి పర్టిక్యులర్గా ఈ ఫుడ్స్ని కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అని? ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఎక్కువ షుగరీ డ్రింక్స్ కానివ్వండి, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటాం వాటిని. లైక్ ఇప్పుడు ఏదైతే గ్యాస్ ఫిల్అప్ అయ్యి థమ్స్అప్ అని, స్ప్రైట్, చాలా మంది ఏం చేస్తారంటే ఒక బిర్యానీ తినేసి ఒక థమ్స్అప్ తాగేసి కంపల్సరీ ఉండాలి, అవసరమైతే ఒక చాయ్ తాగుతారు లేదా ఒక థమ్స్అప్ తాగుతారు, దాని తర్వాత ఒక స్మోక్ సిగరెట్ కూడా తాగుతారు. ఇంత ఓవరాల్ ఇదంతా ఇప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, దీన్ని నేను ఒక ప్రోటీన్ తీసుకున్నా, బిర్యానీ చికెన్ అది అంటే మంచిగా నేను ప్రోటీన్ మంచి ఫుడ్డే తీసుకున్నా, ఈ థమ్స్అప్ ఏం చేసింది అంటే నాకు గ్యాస్ని క్లియర్ చేసింది. చాలా మంది థమ్స్అప్ డైజెస్ట్ అవ్వడానికి థమ్స్అప్ గ్యాస్ క్లియర్ చేస్తుంది అనుకుంటారు. అది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. దానివల్ల ఇంకా కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. ఆల్రెడీ ఇంత బిర్యానీ వెళ్ళింది అంటే ఇట్స్ ఆల్ కార్బోహైడ్రేట్, దాంతోపాటు ఇంత థమ్స్అప్ వెళ్ళింది, అది డైరెక్ట్ షుగర్ అన్నమాట. ఏదైతే తొందరగా ఈజీలీ డైజెస్టబుల్ అయ్యే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో వాటితో షుగర్ ఎక్కువగా పెరుగుతుంది. ఓకే. సో ఈ షుగర్ ఎక్కువ పెరిగిపోయి ఏం చేస్తుందంటే ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. బాడీ కొంచెమే యూజ్ చేసుకుంటుంది దీంట్లోని షుగర్, మిగతా పార్ట్ అంతా ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది. ఈ ఫ్యాటే మనం పెంచుకునే ఫ్యాట్ అన్నమాట. బెల్లీ ఫ్యాట్ కానీ ముందు ఎక్కడ ఎక్కువైనా కానీ ఇక్కడికి వచ్చి చేరుతుంది కదా స్టమక్ దగ్గర. సో ఈ స్టోర్ అయిన ఫ్యాట్ ఏం చేస్తుంది, కొంచెం లివర్కి వెళ్తుంది, కొంచెం పార్ట్ మజిల్కి వెళ్తుంది, కొంచెం పార్ట్ సెల్స్కి వెళ్తుంది. అలా లివర్కి వెళ్ళినప్పుడు ఫ్యాటీ లివర్ జమ అవుతుంది. ఎంత వీలైతే అంత లివర్ దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ లోడ్ ఎక్కువైనప్పుడు ఆ ఫ్యాటీ లివర్ అవుతుంది. స్లోగా ఫ్యాటీ లివర్ కాస్త క్రానిక్ లివర్ డిసీజ్గా కూడా కొంతమందిలో మారుతుంది. అంటే లివర్ అసలు పనిచేయని స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్గా ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే పిజ్జాస్, బర్గర్స్. సో జనరల్గా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏమనుకుంటారంటే ప్యాకెట్ ఫుడ్లో వచ్చింది అని చెప్పి. ఇప్పుడు ప్రాసెస్డ్ అంటే పిజ్జా అప్పటికప్పుడే చేసిస్తున్నారు కదా, బర్గర్ అప్పుడప్పటికే చేసిస్తున్నారు కదా, అలా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో అసలు ఏమి అవాయిడ్ చేయాలి? ఇప్పుడు మనం కూల్ డ్రింక్స్, ఈ పిజ్జా, బర్గర్, షవర్మాస్ ఏవైతే మసాలాతో కూడినవి అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏవి అంటే ఏదైతే ఒరిజినాలిటీకి దూరంగా ఉన్నాయో, అంటే ఇప్పుడు పొలం నుంచి తీసుకుంటాం అవేంటి ధాన్యాలు సంథింగ్, అవి రైస్గా మారుతుంది. ఆ రైస్ మనం కుక్ చేసుకుంటాం, కుక్ చేసుకున్నది బిర్యానీ చేసాం, బిర్యానీ చేసింది ఇంకా ఏదో దాంట్లో ఇంకో ఏదో కలిపి సంథింగ్ ఇంకా చేసాం, దాని టేస్ట్ మార్చడానికి ఇంకా ఏదో చేసాం. అంటే ఒక రైస్ ఒక బిర్యానీగా మారడానికి ఒక 5 చేంజెస్ అయింది. ఇలా ఎన్ని ఎక్కువ చేంజెస్ అవుతుంది ఒక ఫుడ్ అనే దాన్ని ప్రాసెస్ అంటాం. ఎన్నిసార్లు ఎక్కువ కన్వర్ట్ అవుతుంది దేని కొరకు, జస్ట్ ఒక టేస్ట్ యాడ్ చేయడానికి, ఒక ఫ్లేవర్ యాడ్ చేయడానికి. ఎన్ని ఎక్కువ సార్లు కన్వర్షన్స్ అయితే అంత ఎక్కువగా ప్రాసెస్ అయినట్టు, ఎంత ఎక్కువగా ప్రాసెస్ అయితే అంత ఎక్కువ ప్రాబ్లం అన్నట్టు. సో ఎంత న్యాచురల్కి నేచర్కి న్యాచురల్ ఫుడ్కి ఎంత దగ్గరలో ఉంటే బాడీకి అంత మంచిది, ఎంత ఎక్కువ ప్రాసెస్ అయితే అంత
మంచిది కాదు. ఓకే. సో పిజ్జా అనేది ఒక పిజ్జాగా మారడానికి ఒక బ్రెడ్, ఆ బ్రెడ్ పైన చీజ్, ఆ చీజ్ ఎన్నోసార్లు మారింది, పాల నుంచి చీజ్గా మారింది, బ్రెడ్ వేరేలాగా మారింది. సో దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ అవన్నీ చాలా ఒక ప్రాసెస్ చేంజ్ అయ్యింది కాబట్టి అది పిజ్జాగా అయింది. సో నాట్ అబౌట్ పిజ్జా ఒకటనే కాదు, ఇప్పుడు ఉన్న ఫుడ్స్ ఏవైనా కానీ మనం తీసుకునేవి చాలా ప్రాసెస్డ్ అయ్యి, ఈవెన్ అల్ట్రా ప్రాసెస్డ్ అంటున్నాం, ప్రాసెస్లో ఇంకా ఎక్కువ ప్రాసెస్డ్ అయ్యి వస్తున్నాయి. సో దానివల్ల బాడీకి ప్రాబ్లం అవుతుంది. ఎంత ఎక్కువ ప్రాసెస్ అయితే అంత ఎక్కువ కార్బోహైడ్రేట్ అనేవి రిలీజ్ అవుతాయి, ఆ టాలరెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అండ్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది అని మనకి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా? పెయిన్ కానీ లేకపోతే ఏదైనా ఇండైజెషన్ కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయి? ఎలా గుర్తించాలి మనకి ఫ్యాటీ లివర్ ఫామ్ అవుతుంది? చాలా వరకు ఫ్యాటీ లివర్కి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. లైక్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నంత వరకు అయితే ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. ర్యాండమ్గా వాళ్ళు ఏం చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడానికి వెళ్తారు. ఆ స్కాన్ చేసుకున్నప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనో గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అనో ఉంటుంది. చాలామందికి ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్స్ అనేవి ఉంటాయి. స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేవి ఉండవు. కానీ బాడీ ఏం చూస్తే కొంచెం ఒబీస్గా ఉండడం, లేదా అప్పుడప్పుడు ఇండైజెషన్, ఆ పేషెంట్కి ఫ్యాటీ లివర్ రిపోర్ట్ వచ్చినాక ఆ పేషెంట్కి మనం సిమ్టమ్స్ అడిగితే ఇలా ఉంటుంది, కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది ఇలా అంటారు. స్పెసిఫిక్గా ఫ్యాటీ లివర్కి ఈ సిమ్టమ్స్తో మనం పసిగట్టచ్చు అలా ఉండదు. అది మనం స్కాన్ చేస్తే తెలుస్తుంది. దాంట్లో రకరకాలు ఉంటుంది, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని, సో స్టియాటో హెపటైటిస్ అని, అంటే ఇన్ఫ్లమేషన్ అయితే స్టియాటో హెపటైటిస్ అంటాము. అలా రకరకాలుగా ఉంటుంది. కొన్ని బయాప్సీ ద్వారా కనిపెట్టేవి ఉంటాయి అన్నమాట. ఓన్లీ బయాప్సీ చేస్తేనే గుర్తుపట్టి వస్తుంది, కొన్ని ఓన్లీ స్కాన్ చేస్తే తెలుస్తుంది. సో పేషెంట్ కండిషన్ని బట్టి మేము దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం, ఈ పేషెంట్కి ఏది బెటర్ ఏంటి అని. ఓకే, అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఫ్యాటీ లివర్ ఉంది, మనం వెళ్ళాలి కన్సల్ట్ అవ్వాలి అని చెప్పి? వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంది అని ఎవరు వెళ్ళరు, తెలియదు. నార్మల్గా నేను స్కాన్ చేసుకుంటా, నాకు కొంచెం ఏదో కడుపులో ఇండైజెషన్గా ఉంది, లేదా ఏదో ఇబ్బందిగా ఉంది, లేదా డాక్టర్ అడ్వైస్ చేస్తారు జస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉందా చూద్దాము అని. అప్పుడు వాళ్ళు వెళ్ళి స్కాన్ చేసుకుంటే ఆ స్కాన్లో చాలా వరకు ఫ్యాటీ లివర్ ఉంది అని వస్తుంది. సో మరి ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేషెంట్స్, వాళ్ళకి ఫ్యాటీ లివర్ నుంచి బయటపడడానికి మెడికేషన్, సర్జరీసా, ఎలా దాని నుంచి బయటపడచ్చు? నార్మల్గా అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కొన్ని టిప్స్, లైక్ ఎర్లీ డిన్నర్ చేసుకోవడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ టైప్గా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయడం, అండ్ బయట ఫుడ్ కానీ ఇలాంటి ప్రాసెస్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసేసి, ఆల్కహాల్ స్మోకింగ్ కంప్లీట్ క్విట్ చేసేసి, దాని తర్వాత అవసరమైతే ట్యాబ్లెట్స్ యాడ్ చేస్తాం, లివర్ రిలేటెడ్ కానీ కొలెస్ట్రాల్ రిలేటెడ్వి కానీ. దీంతో పాటు ఒబిసిటీ, కొంతమంది ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఫస్ట్ మెడికేషన్స్తో ట్రీట్మెంట్ చేస్తాం, లైఫ్ స్టైల్ చేంజెస్ విత్ మెడికేషన్. వాటితో తగ్గట్లేదు అంటే కొంతమంది సూపర్ ఒబీస్ ఉంటారు, చాలా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి సర్జికల్ అడ్వైస్ చేస్తాం. సో యాంటీ ఒబిసిటీ బేరియాట్రిక్ సర్జరీస్ అంటాము, అలాంటివి కూడా చేస్తాం. బట్ మోస్ట్లీ 95% ఫ్యాటీ లివర్ డిసీజెస్ చిన్న సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ కంటిన్యూస్గా ఎవ్రీడే కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడం వల్ల నార్మల్ అయిపోతాయి. ఓకే ఓకే. సో లైఫ్ స్టైల్ డిసీజెస్కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.